శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు చెప్తారు, లెక్కలేనన్ని శాస్త్రాలు చదవడం వలన ఏమిటి ప్రయోజనం? మీ ఫిలాసఫీ వల్ల ఒరిగేదేముంది? ఇక్కడ రామకృష్ణుల వారు ఫిలాసఫీ అనడానికి ఈ విధంగా ఫిలాసఫీ అని అంటూ ఉండేవారు అన్నమాట. అంటే తత్వశాస్త్రం అని. ఈ విధంగా రామకృష్ణుల వారు కొన్ని ఆంగ్ల పదాలు కూడా వాడుతూ ఉండేవారు. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం వలన ఏమిటి ప్రయోజనం? విలువిద్య నేర్చుకునేటప్పుడు బాణాన్ని మొదటగా అరటి చెట్టు వైపు గురిపెట్టాలి, తరువాత కాడవైపు, తరువాత దీప శిఖ వైపు గురిపెట్టాలి, తరువాత ఎగురుతూ ఉన్న పక్షి వైపు. అందుచేతనే మనస్సును మొదట సాకార రూపంలో సుస్థిరం చేసుకోవాలి. ఇంకా త్రిగుణాతీత భక్తులు కూడా ఉన్నారు. వారు నారదాదుల వలె నిత్య భక్తులు. ఆ భక్తిలో శ్యాముడు చిన్మయం, అతడి ధామం చిన్మయం, భక్తుడు కూడా చిన్మయమే. భగవంతుడు, ఆయన ధామం, భక్తుడు అన్నీ నిత్యమే. నేతి నేతి అంటూ జ్ఞాన విచారణ చేసేవాళ్ళు అవతారాన్ని అంగీకరించరు. హాజ్రా చెబుతాడు, భగవంతుని అవతారం భక్తుడి కొరకే, జ్ఞాని కొరకు కాదు. జ్ఞాని సోహం భావనలో మునిగి ఉంటాడు. శశిధర్ పండితుడు, అయ్యా, ఈ బండరాతి మనస్తత్వాన్ని తొలగించుకోవడం ఎలా? విచారణకు అలవాటు పడిన కారణాన నవ్వును చూస్తే అది కేవలం నరాలు కండరాల కదలిక మాత్రమే కదా అని తోస్తుంది. నాడీ వ్యవస్థ గుర్తుకు వస్తుంది. రామకృష్ణుల వారు నవ్వుతూ, అందుచేతనే నారాయణ శాస్త్రి శాస్త్రాలు చదవడం వలన వచ్చిన గొడవ ఇది, అది మనిషిని తర్క విచారణలలోకి తోసివేస్తుంది అనేవాడు శశిధర్. మరి మాకు మార్గాంతరం లేదా? రామకృష్ణుల వారు, ఉంది. అది వివేకం. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగం. ఇదే మార్గం. వివేకం కలుగకుంటే మాట్లాడే మాటలు ఎన్నటికీ కూడా సరైనవిగా ఉండవు. సమాధ్యాయి పండితుడు చాలాసేపు వ్యాఖ్యానించిన తరువాత భగవంతుడు నీరసుడు అన్నాడు. ఒకసారి ఎవరో, మా మామగారి ఆవుల కొట్టం నిండా గుర్రాలు ఉన్నాయి అన్నాడు. ఆవుల కొట్టంలో ఎక్కడైనా గుర్రాలు ఉంటాయా? రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు, నువ్వు గులాబ్ జామ్లాగా అయిపోయావు. ఇక కొద్ది రోజులు రసంలో ఉండటం నీకు మంచిది. అది మిగిలిన వారికి కూడా మంచిది. కేవలం కొద్ది రోజులే. శశిధర్, అయితే గులాబ్ జామ్ బాగా మాడి బొగ్గులా అయిపోయిందే? రామకృష్ణుల వారు, లేదు, అది గోధుమ రంగులో ఉంది. అది సరి అయిన రంగు. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు శశిధర్ పండితుని యొక్క స్థితి గురించి ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నారన్నమాట. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, విషయం ఏమిటంటే శాస్త్రాలు ఎక్కువగా చదివే అవసరం లేదు. ఎక్కువగా చదివితే తర్కం, విచారణలు వచ్చివేస్తాయి. గీతను 10 సార్లు ఉచ్చరించినప్పుడు ఏదైతే ఉంటుందో అదే గీతాసారం అని నాంగ్టా నాకు ఉపదేశించేవాడు. అంటే 10 సార్లు గీత గీత అని పలుకుతూ ఉంటే అది తాగి తాగిగా మారిపోతుంది. అంటే త్యాగి త్యాగి అని. వివేక వైరాగ్యాలు, భగవంతుని పట్ల అనురాగం, ఇదే మార్గం. అది ఎటువంటి అనురాగం? భగవంతుడి కొరకు ప్రాణాలు వ్యాకుల పడిపోవాలి. ఆవు వ్యాకులతతో దూడ వెంబడి పరిగెత్తినట్లు. శశిధర్, వేదాలలో సరిగ్గా ఇలానే చెప్పబడి ఉంది. ఆవు దూడ కొరకు ఎలా ఆరాటపడుతుందో మేము కూడా నీ కొరకు అలాగే ఆరాటపడుతున్నాం అని. రామకృష్ణుల వారు, వ్యాకులతతో పాటు విలపించాలి. వివేక వైరాగ్యాలను పొంది సర్వస్వాన్ని పరిత్యజించగలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నా సరే, లేదా భక్తి మార్గంలోనైనా సరే, అటువంటి వ్యాకులత కలిగితే ఉన్మాద స్థితి ఏర్పడుతుంది. దుర్వాసునికి
జ్ఞానోన్మాదం కలిగింది. సంసారుల జ్ఞానానికి, సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంసారుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. దీపపు వెలుగులో కేవలం తన ఇల్లు మాత్రమే ప్రకాశించినట్లు సంసారి జ్ఞానం కేవలం తన దేహం, ఇల్లు, కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకు మించి అతడు ఇక దేనిని కూడా అర్థం చేసుకోలేడు. సర్వసంగ పరిత్యాగి యొక్క జ్ఞానం సూర్యుని ప్రకాశం లాంటిది. ఆ ప్రకాశంతో ఇంటి లోపల, బయట అంతా కనిపిస్తుంది. చైతన్య దేవుల జ్ఞానం జ్ఞాన సూర్యుని ప్రకాశం కలిగి ఉండేది. మరలా ఆయనలో భక్తి చంద్రుడి చల్లటి వెన్నెల కూడా ఉండేది. బ్రహ్మజ్ఞానం, భక్తి, ప్రేమ రెండూ కూడా ఉండేవి. భావముఖ చైతన్యం, అభావముఖ చైతన్యం. ఒకటి భావభక్తి మార్గం, మరొకటి అభావ మార్గం, అంటే జ్ఞాన విచారణ మార్గం ఉంది. నువ్వు అభావ మార్గం గురించి మాట్లాడుతున్నావు. అయితే అది చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడవేస్తుంది. ఆ స్థితిలో గురు శిష్యులు ఒకరినొకరు పరామర్శించుకోరు. జనకుని వద్దకు శుకదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశం కొరకు వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు: నువ్వు గురుదక్షిణను ముందుగానే ఇచ్చివేయి. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత నువ్వు గురుదక్షిణను ఇవ్వజాలవు. ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల భేదం తొలగిపోతుంది. భావం, అభావం అన్ని మార్గాలే. అనంత మతాలు, అనంత మార్గాలు. అయితే ఒక విషయం, కలియుగానికి నారదీయ భక్తి మార్గమే సరి అయినది. ఈ మార్గంలో మొదటగా భక్తి జనిస్తుంది. భక్తి పరిపక్వమైనప్పుడు భావం, భావం కంటే శ్రేష్టమైనది మహాభావం, ప్రేమ. మహాభావం, ప్రేమలు సామాన్య జీవునికి కలుగవు. వీటిని పొందినవాడు యథార్థ వస్తువును, అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు. శశధర్: తత్వం గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో మాటల ద్వారా విశదపరచాల్సి ఉంటుంది. రామకృష్ణుల వారు: అనవసరమైన విషయాలను కట్టిపెట్టి కేవలం సార పదార్థాన్ని మాత్రమే బోధించు. శశధర్ పండితుడు, మణిమల్లికులు సంభాషించసాగారు. వారి సంభాషణ వింటూ రామకృష్ణుల వారు ఒక సందర్భంలో ఈ విధంగా అంటారు: అసత్యం, అన్యాయాలను చూస్తూ కిమ్మనకుండా ఉండరాదు. పతితురాలైన స్త్రీ నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుండి కూలద్రోయాలని చూసినప్పుడు వీరభావాన్ని ప్రదర్శించి ఇలా పలకాలి: ఓసి, నా ఆధ్యాత్మిక జీవితానికి హాని కలిగించాలని ప్రయత్నిస్తావా? ఎంత ధైర్యం! ఇప్పుడే నిన్ను చీల్చి చెండాడుతాను. ఇదే సత్వగుణం యొక్క తమోభావం, వీరభావం. ఇది కూడా అవసరమే. ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, సాధకుడు ఆరంభంలోనే జ్ఞాన మార్గాన్ని అవలంబించినట్లయితే అది కఠినంగా ఉంటుంది. నిరాకార రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం అన్నది కఠినమైన మార్గం. కాబట్టి భక్తి మార్గంలో భగవంతుణ్ణి సాకార రూపంలో చూస్తూ ఆరాధించడం అన్నది సులభమైన పద్ధతి. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగం, ఇది మార్గం. ఎటువంటి అనురాగం కలిగి ఉండాలి? భగవంతుడి కొరకు ప్రాణాలు వ్యాకులత చెందాలి. సంసారుల జ్ఞానానికి, సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది? ఆధ్యాత్మిక జీవితంలో అడ్డంకులు వచ్చినప్పుడు, ఎవరైనా హాని కలిగించాలి అని ప్రయత్నించినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా చర్చించారు. అందరికీ నమస్కారం.